హాయ్ ఫ్రెండ్స్, ఐఎమ్ పవన్. మీరు చూస్తున్నారు క్రిప్టో పవన్ ఛానల్. గైస్ రూల్ టాపిక్ వచ్చేసి షిబా ఇను గురించి అయితే కంప్లీట్ అప్డేట్ అయితే ఇస్తాను. ఈ వీడియోలో ఏంటంటే షిబా ఇను గురించి అయితే మొత్తం టెక్నికల్ అనాలిసిస్ అయితే చెప్తాను. షిబా ఇను ఎందుకు అంత ఇంక్రీజ్ అవుతుంది వాటి గురించి అయితే ఈ వీడియోలో క్లియర్గా అయితే చెప్తాను. ఈ వీడియో ఏంటంటే అర్జెంట్ వీడియో కాబట్టి నేను ఫాస్ట్గా అయితే వీడియో అయితే క్రియేట్ చేస్తున్నాను. ఒకసారి అయితే చూసుకోండి. ఓకే, షిబా ఇను ఆల్రెడీ చూసుకున్నట్లయితే నేను కిందసారి ఈ లెవెల్ అయితే చెప్పాను. ఈ లెవెల్లో అయితే షిబా ఇను కొద్దిగా కన్సల్టింగ్ అవే ఛాన్స్ అయితే ఉందని చెప్పాను. బట్ ప్రైస్ అనేది ఈ లెవెల్లోకి రెస్పెక్ట్ చేయకుండా డైరెక్ట్ అనేది ఇంక్రీజ్ అయింది. ఇప్పుడు షిబా ఇను ప్రజెంట్ చూసుకున్నట్లయితే చాలా వరకు ఏంటంటే కొన్ని లిక్విడిటీ లెవెల్స్ అయితే క్రాస్ అయింది. ఒకసారి అయితే చూసుకున్నట్లయితే ప్రీవియస్ సారిగా ఉన్న ఏదైతే మార్కెట్ ఉందో అక్కడ కూడా అయితే కరప్షన్ అయితే రాలేదు. డైరెక్ట్గా ఏంటంటే షిబా ఇను కొన్ని ఆల్ టైమ్ హై లెవెల్స్కి అయితే వస్తుంది. ఇప్పుడు షిబా ఇను అయితే మనం చూసుకున్నట్లయితే ఆర్ఎస్ఐ లెవెల్లో ఏదైతే మనకు ఆర్ఎస్ఐ లెవెల్ ఉందో ఓవర్బాట్ అయింది. అది కూడా మనకు క్లియర్గా చూసుకున్నట్లయితే కిందసారి ఏంటంటే వీక్లీ టైం ఫ్రేమ్లో ఓవర్బాట్ అయినప్పుడు ఎగ్జాక్ట్గా మనం టెక్నికల్గా చూసుకున్నట్లయితే ఓవర్బాట్ అయిన ప్రతిసారి ఏంటంటే మనకి దాదాపు ఒక 80% ఏంటంటే డౌన్ఫాల్ అయితే అయింది. బట్ ఇక్కడ ఏంటంటే దానికన్నా కిందటిసారి ఉన్న ఓవర్బాట్ కన్నా ఈసారి ఇంకొద్దిగా ఓవర్బాట్ అయితే అయింది. ప్రజెంట్ పోయినసారి ఏంటంటే మనకి 87% ఏంటంటే ఓవర్బాట్ అయింది. బట్ ఇప్పుడు చూసుకున్నట్లయితే నియర్లీ ఎంత అయింది, 93% ఏంటంటే ఓవర్బాట్ అయింది. కాబట్టి ఏంటంటే ప్రైస్లో బయింగ్ ప్రెజర్ కన్నా ఎక్కువ ఏంటంటే ఎక్కువ శాతం ఏంటంటే బయ్యర్స్ అయితే బై చేశారు. కొనదాల్సిన దానికన్నా ఎక్కువ అయితే కొన్నారు. దానివల్ల ఏమవుతుందంటే మార్కెట్ ఏంటంటే ఒక ప్రైస్కి వచ్చిన తర్వాత మార్కెట్లో ఏంటంటే ఇమీడియట్లీ అది ఏ లెవెల్ అన్నప్పటికీ కానివ్వండి ఒకటేసారి క్రాష్ అయ్యే ఛాన్స్ అనేది ఎక్కువ అయితే ఉన్నాయి. నేను మళ్ళీ చెప్తున్నాను, ప్రైస్ అనేది వెళ్ళేటప్పుడు ఎంత ఫాస్ట్గా వెళ్తుందో డౌన్ అయ్యేటప్పుడు కూడా అంత ఫాస్ట్గా అయితే వస్తుంది. అండ్ ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే షిబా ఇను కొన్ని మేజర్ లెవెల్ అయితే చూద్దాం. ప్రస్తుతానికైతే ఈ లిక్విడ్ లెవెల్ అయితే మార్కెట్ అయితే తీయలేదు. మేబీ ఫ్యూచర్లో అయితే డౌన్ అయ్యే ఛాన్స్ అయినప్పుడు ఈ లిక్విడ్ లెవెల్ తీసిన తర్వాతనే మార్కెట్ ఏంటంటే మళ్ళీ ఇంక్రీజ్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది. ప్రస్తుతానికైతే ఇప్పుడు షిబా ఇను ఎక్కడ దాకా ఇంక్రీజ్ అవుద్ది అనేది టెక్నికల్గా చూసుకున్నట్లయితే కొన్ని మేజర్ లెవెల్ అయితే ఈ లెవెల్ మనకు వచ్చి చూసుకున్నట్లయితే ఒకసారి అయితే నోట్ చేసుకోండి. ఈ లెవెల్లో ప్రైస్ ఏ విధంగా రియాక్ట్ అవుతుందో చెక్ చేయండి. ఒకవేళ దీనికి క్రాస్ అయిందంటే ఇంకా కూడా ఏంటంటే షిబా ఇను హైయర్ టార్గెట్స్కి అయితే వెళ్ళొద్ది. ఇప్పుడు మనం ఎలాంటి టార్గెట్స్ అయితే బుక్ చేయట్లేదో జస్ట్ మార్కెట్ని అయితే అబ్జర్వ్ చేస్తాం. అండ్ ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే షిబా ఇను అయితే ఈ జోన్లో అయితే చూసుకోండి, ఎల్లో జోన్లో 0.00052625 లెవెల్ దగ్గర, నెక్స్ట్ ఏంటంటే 0.006020 లెవెల్ దగ్గర ప్రైస్ ఏ విధంగా రియాక్ట్ అవుతుందో చూసుకోండి. అది మనకేంటంటే గోల్డెన్ ఫిబొనాచి లెవెల్ అన్నట్టు. ఖచ్చితంగా ఏంటంటే ఎప్పుడు గోల్డెన్ ఫిబొనాచి లెవెల్కి వచ్చినప్పుడు కొద్దిగా గొప్ప ఏంటంటే ఒక కరప్షన్ అయితే వస్తుంది మ్యాక్సిమం అన్ని కాయిన్స్లో. బట్ షిబా ఇను హోల్డ్ చేస్తో లేదా అనేది మనం చెక్ చేయాల్సి వస్తుంది. ఒకసారి అయితే ఈ లెవెల్కి వచ్చిన తర్వాత ప్రైస్ ఏ విధంగా రియాక్ట్ అవుతుందో చూడండి. నెక్స్ట్ ఒకవేళ దీని బ్రేక్ అయితే మాత్రం మనం మంత్లీ లెవెల్కి అయితే వస్తాం. మంత్లీ లెవెల్కి వచ్చేస్తే మనం చూసుకుంటే 0.0040 అండ్ 6690 లెవెల్కి అయితే వస్తుంది. వన్స్ ఒకవేళ ఈ వీటిని కూడా క్రాస్ అయ్యే ఛాన్స్ కూడా అయితే ఉంది. ఎప్పుడంటే మన బీటీసీ ఏదైతే ఉందో అది ఆల్ టైమ్ హై కన్నా దాదాపుగా అక్కడనే అయితే మనకు ట్రేడింగ్ అవుతూ ఉండాలి. అలా ఉంటే మాత్రం ఖచ్చితంగా ఏంటంటే ఈ షిబా కాయిన్ ఇవన్నీ ఉన్నాయి కదా, ఇంకా మేమ్ కాయిన్స్ అనేది ఇంకా ఇంక్రీజ్ అవుతాయి. అలాంటప్పుడు మీకు ఏంటంటే టార్గెట్స్ ఇవ్వడం అయితే చాలా అయితే కష్టమవుద్ది. అప్పుడు మనకి ఏంటంటే ఒకటే మన మార్గం అయితే ఉంది. మనం ఏంటంటే ప్రీమియం ఇండికేటర్ అయితే యూజ్ చేయాల్సి వస్తుంది. నేను ఒక దగ్గర ఏంటంటే ఒక $500 తోటి అయితే నేను ఒక ఇండికేటర్ అయితే బై చేశాను. దానికి సంబంధించినది మీకు ఏంటంటే సేల్ సిగ్నల్ వచ్చినప్పుడు నేనైతే చెప్తాను. దానికి కొన్ని సెట్టింగ్స్ అయితే చేంజ్ చేశాను. ప్రస్తుతానికి ఏంటంటే ఇప్పుడు కొద్దిగా అక్యురేట్గా అయితే ఉంది. దాదాపుగా ఏంటంటే మీకు ఆల్ టైమ్ హై అయితే ప్రిడిక్ట్ చేయకపోవచ్చు. బట్ మీకు కొద్దిగా ఆల్ టైమ్ హై క్రియేట్ అయిపోయిన తర్వాత మార్కెట్ ఒక కరప్షన్ వస్తుందన్నప్పుడు కొద్దిగా ఇండికేటర్స్ అయితే ఇస్తుంది. అలాంటప్పుడు నేను ఏంటంటే గ్రూప్లో అయితే ఇస్తాను. ప్రజెంట్ ఏంటంటే ఆ ఇండికేటర్లో ఎలాంటి సేల్ సిగ్నల్ అయితే ఫ్లాష్ కాలేదు. మనకి ఏదైతే టైం ఫ్రేమ్ ఉందో నేను వీక్లీ టైం ఫ్రేమ్లో సేల్ సిగ్నల్ వస్తేనే గ్రూప్లో అయితే పెడతాను. ఎందుకంటే మనకు వీక్లీ టైం ఫ్రేమ్లో సేల్ సిగ్నల్ వస్తేనే మనకి 100% మార్కెట్ డౌన్ అయ్యే ఛాన్స్ ఉంది. ఒకవేళ 1 డే టైం ఫ్రేమ్లో 2 డేస్ టైం ఫ్రేమ్లో వచ్చిందంటే మాత్రం అది మాత్రం మళ్ళీ షార్ట్ టర్మ్ పర్పస్కి డౌన్ అయ్యి మళ్ళీ కూడా ఇంక్రీజ్ అయ్యే ఛాన్స్ ఉంది. ఇలాంటి ఫేక్ సిగ్నల్ని తీసేసి డైరెక్ట్ ఏంటంటే ఇంకా మనం ఒక మంచి ప్రాఫిట్ తీసుకోవడానికి అయితే చూద్దాం. ఇప్పుడే షిబా ఇను మనం ఇండికేటర్ యూజ్ చేసిన తర్వాత ఏ విధంగా సిగ్నల్స్ ఇచ్చిందనేది ఒకసారి చూద్దాం. దానికి కొన్ని సెట్టింగ్స్ అయితే చేంజ్ చేశాను. బట్ మ్యాక్సిమం 98% అక్యురేట్గా అయితే ఉంటుంది, 99% అయితే అక్యురేట్గా ఉండదు. ఒకసారి అయితే ఇక్కడ క్లియర్గా చూసుకున్నట్లయితే షిబా ఇను ఇక్కడ ఆల్ టైమ్ లో నుంచి ఇంక్రీజ్ అయింది. ఎప్పుడైతే ఈ ఆల్ టైమ్ హై ఉందా దీన్ని ప్రిడిక్ట్ చేయలేకపోయింది. ఆల్ టైమ్ హై దగ్గర నుంచి విడిచేసి మార్కెట్ ఏంటంటే కొద్దిగా డౌన్ అయింది కదా, అప్పుడు సిగ్నల్ అయితే ఫ్లాష్ అయింది. సేమ్ అదే విధంగా ఇప్పుడు మనం ఏంటంటే ఆల్ టైమ్ హై దాకా అయితే ఉండాల్సిన అవసరం అయితే లేదు. బట్ దాదాపుగా నేనైతే సేల్ సిగ్నల్ అయితే మీకు గ్రూప్లో అయితే ఫ్లాష్ చేస్తాను. ఓకేనా, అదైతే గుర్తుపెట్టుకోండి. నార్మల్గా ఏంటంటే ఇక్కడ సేల్ సిగ్నల్ ఫ్లాష్ అయింది. అక్కడ నుంచి చూసుకున్నట్లయితే మార్కెట్ ఏంటంటే ఇమీడియట్లీ ఏంటంటే డౌన్ అవుతూ వెళ్ళింది.
ఓకేనా గైస్, ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఏదైతే ఈ విధంగా రెడ్ జోన్స్ ఫామ్ అయిందో, ఈ రెడ్ జోన్ ఫామ్ అయిందంటే మాత్రం ఖచ్చితంగా ఏంటంటే మార్కెట్ అనేది ఇంకా ఎక్కువ కొద్దిగా డౌన్ అయ్యే ఛాన్స్ ఉంది. ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే అలాంటి జోన్ అయితే ఇంకా ఫామ్ కాలేదు. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే గ్రీన్ జోన్స్ అయితే ఫామ్ అయినాయి అండ్ మార్కెట్ అయితే ఇంక్రీజ్ అయింది. అండ్ ఇక్కడ కూడా ఏంటంటే మనకి ఇక్కడ గ్రీన్ జోన్స్ అయితే ఫామ్ అయింది అండ్ మార్కెట్ అయితే ఇంక్రీజ్ అయింది. ఎప్పుడైతే ఇక్కడ సేల్ సిగ్నల్ ఫ్లాష్ అయిందో వెంటనే ఏంటంటే గ్రూప్లో అయితే ఇస్తాను. ప్రజెంట్ ఏంటంటే నా అభిప్రాయం ప్రకారం ఏంటంటే మనకి ఏదైతే లెవెల్ ఉందో ఒకసారి అయితే మంత్లీ లెవెల్ అండ్ ఇక్కడ గోల్డెన్ ఫిబొనాచి లెవెల్, ఈ లెవెల్కి వచ్చిన తర్వాత ప్రైస్ ఒకవేళ రిజెక్ట్ అవుతే ఛాన్సెస్ అనేది అక్కడ నుంచి ప్రైస్ అనేది కరప్షన్ తీసుకుంటుంది. లేదు అనుకుంటే మాత్రం ఇవన్నిటిని లిక్విడ్ చేసేసి మార్కెట్ అనేది కొద్దిగా హై వెళ్ళి అండ్ మళ్ళీ తీసే ఛాన్స్ అయితే ఉంది. ఎప్పుడైనా కానీ వీటి లోపలికి మళ్ళీ మార్కెట్ అనేది వచ్చిందంటే మార్కెట్లో ఏంటంటే డైవర్జన్ స్టార్ట్ అవుద్ది అండ్ అక్కడ నుంచి ఏంటంటే మనం డౌనర్ సైడ్ అయితే చూడొచ్చు షిబాయిను. ప్రజెంట్ ఏంటంటే షిబాయిను డాజ్కాయిన్ ఏదైనా కానీ నేనైతే అంటే పర్టికులర్గా సేల్ సిగ్నల్ ఫ్లాష్ అయినప్పుడు గ్రూప్లో అయితే ఇస్తాను అండ్ మీరు మంచి ప్రాఫిట్ అయితే తీసుకోవచ్చు. బట్ గుర్తుపెట్టుకోండి 100% అయితే అక్యురేట్గా అయితే ఉండదు, 98% అయితే నేను చెప్పగలను. ఓకేనా, ఎందుకంటే మనం ఇంకా ఏంటంటే వేల్స్ ఏ విధంగా చేస్తున్నాయి, బయింగ్ చేస్తున్నాయా సేల్ చేస్తున్నాయి అనేది మనం చూసుకోవాలి. ఇప్పుడైతే బయింగ్ వాల్యూమ్ అయితే స్ట్రాంగ్ అయితే ఉంది. మేబీ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను షిబాయిను ఇంకా కూడా వెళ్ళే ఛాన్స్ అయితే ఉంది మనకి. ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే ఇంత ఫాస్ట్గా ఇంక్రీజ్ కావడానికి మేజర్ రీజన్ ఏంటంటే అసలు అంటే ఇప్పుడు మేమ్ కాయిన్స్ అయితే డౌన్ కావాలి, కానీ ఇప్పుడు మనకి ఏంటంటే అన్ఫార్చునేట్లీ ఏంటంటే మనకి బీటీసీ అనేది తొందరగా ఏంటంటే హై టైమ్ రేంజ్కి అయితే వెళ్ళింది. ఒక మనకి ప్రీవియస్ సారి ఉన్న హైట్లో అయితే ఉంది కాబట్టి అందుకోసం అనేది మార్కెట్ అనేది ఫాస్ట్గా అయితే ఇంక్రీజ్ అవుతుంది. ఇప్పుడు ఎగ్జాక్ట్గా ఆ లెవెల్లో ఉన్నంతసేపు ఏంటంటే మేమ్ కాయిన్స్ అయితే ఫాస్ట్గా ఏంటంటే అవే ఇంక్రీజ్ అవుతాయని చెప్పి అనుకుంటున్నాను. అవి డౌన్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఏంటంటే ఆల్ట్ కాయిన్స్ అయితే ఇంక్రీజ్ అవుతాయి అనుకుంటున్నాను. ఆల్ట్ కాయిన్ కొద్దిగా స్టేబుల్గా అయితే ఉన్నాయి అండ్ కొన్ని డౌన్ అయితే ఉన్నాయి అండ్ అవి కూడా ఇంక్రీజ్ అవుతాయి, కొద్దిగా టైం అయితే ఉంది. బట్ మేమ్ కాయిన్స్ ఏదైతే ఉన్నాయో నేను అనుకుంటున్నాను బుల్ రన్ మీకు ముందే వచ్చేసింది అండ్ వాటిలో ప్రాఫిట్స్ అనేది కొద్దిగా బుక్ చేసుకుంటేనే బెస్ట్ అనిపిస్తుంది నాకైతే కొంచెం సేపు అయిన తర్వాత. ఎందుకంటే మళ్ళీ ఏంటంటే ఇవి డౌన్ అవుతున్నప్పుడు ఆల్ట్ కాయిన్స్ ఇంక్రీజ్ అవుతున్నప్పుడు ఈ మేమ్ కాయిన్స్ అనేది డౌన్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది, అదైతే గుర్తుపెట్టుకోండి. అండ్ ప్రజెంట్ చూసుకున్నట్లయితే ఇంకా ఎలాంటి సేల్ సిగ్నల్ ఫ్లాష్ కాలేదు. ఎక్స్పెక్టేషన్స్ ఏంటంటే ఈ రేంజెస్ దగ్గరికి వచ్చిన తర్వాత మేబీ మనకేంటంటే మార్కెట్ ఏంటంటే ఈ విధంగా ఫ్లక్చువేట్ అయినప్పుడు సేల్ సిగ్నల్ ఫ్లాష్ కావచ్చు. అంటే ఎగ్జాక్ట్గా కాదు, దాదాపుగా 98%. ఒకసారి రెడ్ క్యాండిల్ ఫామ్ అయితేనే 1 వీక్లో రెడ్ క్యాండిల్ ఫామ్ అయితేనే మనకైతే అంటే సిగ్నల్ అయితే అక్యురేట్గా అయితే ఉంటుంది. నేను అనుకుంటున్నాను కిందటిసారి ఉన్న హై దగ్గర మేబీ రెడ్ క్యాండిల్ వచ్చే ఛాన్స్ అయితే ఉంది. ఒకవేళ దానికన్నా హై వెళ్ళిందంటే మాత్రం ఇంకా మనం ఏంటంటే లాంగ్ టర్మ్లో షిబాయిను మంచి టార్గెట్స్ అయితే చూసుకోవచ్చు. ఓకేనా గైస్, ఇది షిబాయిను ప్రజెంట్ అప్డేటు. ఎలాంటి అప్డేట్స్ ఉన్నా గ్రూప్ని అయితే ఫాలో కండి. ఓకేనా గైస్, వీడియోకి అయితే ఇంతే. వీడియోలో ఎలాంటి డౌట్స్ వచ్చినా కింద కామెంట్ అయితే చేయడం మర్చిపోవద్దు.